ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం 3 ఇన్లెట్ల పునర్నిర్మాణానికి 1.40 లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వం జీవో 519 26/9/2025 ద్వారా పరిపాలన ఆమోదం ఇవ్వడమైనది. టెండర్ల ప్రక్రియ పూర్తయి ఏజెన్సీలు ఖరారయ్యాయి. పనులు త్వరలో ప్రారంభించబడతాయి. 7 ఇన్లెట్ల పునర్నిర్మాణానికి 180.91 లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వం జీవో 555 15/10/2025 తేదీ ద్వారా పరిపాలన ఆమోదం ఇవ్వడమైనది. ఈ పనులు కూడా త్వరలో ప్రారంభించబడతాయి. రామాంజనేయ గారు. నమస్కారం అధ్యక్ష. మా భీమవరం పట్టణానికి ప్రధానమైన ట్రైన్ ఎలందూరు ట్రైను. అది భీమవరం పట్టణం నడిబొడ్డు నుంచి వెళ్తుంది. ప్రతి సంవత్సరం ఫ్లడ్ వస్తుంది. సులుయి చెయ్యి కూడా పనిచేయవు. దానివలన ఏమవుతుందంటే ఆ సులుయిస్ పనిచేయకపోవటం వలన పట్టణం మీదకి వరద నీరు వచ్చి పట్టణం మునిగిపోతుంది. కొన్ని వార్డులు, ఆ వార్డులో వాళ్ళందరినీ తీసుకెళ్ళి పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి నష్టపరిహారాలు ఇచ్చి ఇంత ఖర్చు పెడుతున్నారు. చిన్న స్లూయిస్ పనిచేయకపోవటం వల్ల ఈ ఎలందూరు ట్రైన్ అనేది చాలా ప్రధానమైనది. 60 కిలోమీటర్ల పొడవు ఉంది. దీన్ని పక్షాలు చేయవలసి ఉంది. దీనికి ఈ ట్రైన్లో ఇప్పుడు కొత్తగా కిక్కీస్ పట్టేస్తుంది. ఇది ఎర్రకాలం ప్రధాన కాలం వరదంతా కూడా ఈ ట్రైన్ ఏమిటనే గోదావరి అంత వేగంగా వెళ్తుందండి. ఇక్కడ దీనికి ఆ కిక్కీస్ కూడా తీసే ప్రయత్నం చేయాలి. ఇంకొక సమస్య ఏమిటంటే జిఎండ్వి కెనాల్ మీద భీమవరం మధ్యలో నుంచి వెళ్ళింది. ఆ కెనాల్కి వంతెన కట్టినట్టయితే 1 టౌన్ నుంచి 3వ పట్టణానికి వెళ్ళడానికి 4 కిలోమీటర్లు కలిసి వస్తుంది. డబుల్ లైన్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని, ఈ స్లూయిస్లు వెంటనే ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. యనమరుదూరు డ్రైను మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం దగ్గర ఎర్ర కాలువగా 120 కిలోమీటర్లు, అదేవిధంగా దిగువ భాగాన నందమూరి అక్వడేట్ నుంచి పాతపాడు ఉప్పుటేరులో కలిసేటువంటి విధంగా 65 కిలోమీటర్లు, మొత్తం 185 కిలోమీటర్లు ఉన్నటువంటి ఎర్ర కాలువ. మరియు అది ఏదైతే ఈ యొక్క యనమదురు డ్రైన్ అధ్యక్ష, ఈ యనమదురు డ్రైన్ అనేది ఈ యొక్క పశ్చిమ జిల్లాలో మెయిన్ డ్రైన్గానే ఉన్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం డిజైన్స్ ప్రకారం చూసినట్టయితే 23,000 క్యూసెక్ల నీరు సామర్థ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇది 30,000 35,000 ఫ్లడ్ క్యూసెక్ల నీరు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఈ యనమదురు డ్రైన్కి సంబంధించినటువంటి ఇన్లెట్స్ అంటే చూస్తే మరి మొత్తం 54 ఇన్లెట్స్ ఉన్నాయి అధ్యక్ష. 54 ఇన్లెట్స్లో అందులో 46 శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. కేవలం 8 మాత్రమే వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఈ రకంగా ఈ మేజర్గా 90% ఇన్లెట్స్ పనిచేయకపోవడం వల్ల ఈ ఫ్లడ్ హెవీగా అంటే దీని సామర్థ్యాన్ని మించి ఫ్లడ్ వస్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మరి ఇక్కడ పట్టణం కానీ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పొలాలు కానీ ఇవన్నీ కూడా ముంపు గురవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఓఎండ్ఎం వర్క్స్కి ప్రాధాన్యత కూడా ఇస్తూ, ఎందుకంటే మనం చూసాం ఆ రోజు 2019 2024 5 సంవత్సరాల్లో ఆ రోజు ఎక్కడ కూడా ఓఎండ్ఎంకి సంబంధించి అంటే డీసిల్టింగ్ కానీ లాకులకు కానీ షట్టర్స్ కానీ రోప్స్ కానీ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఓఎండ్ఎంకి ఇవ్వనటువంటి స్థితిలో 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా మనం చేయవలసినటువంటి బాధ్యత బరువు పెరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఏదైతే జీవో 65 ద్వారా 79 కోట్లు 284 కోట్లు, అదేవిధంగా జీవో 269 ద్వారా 344 కోట్లు, అదేవిధంగా జీవో 569 ద్వారా 74.79 లక్షలు, అంటే మొత్తంగా మొదటి సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక మొదటి సంవత్సరంలోనే 10,310 పనులకు 708 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాం అధ్యక్ష. ఈ యొక్క నిధుల్లోనే ఈ యొక్క యనమదురు డ్రైన్కి సంబంధించి
519 జీవోలో 1.40 కోట్లు, ఇది 3 ఇన్లెట్లు మరి దాన్ని బాగు చేయడానికి. అదేవిధంగా 555 జీవోలో 1.8 కోట్లు, ఇది 7 ఇన్లెట్లు పునర్నిర్మాణానికి ఉపయోగపడతాయి అధ్యక్ష. ఈ రకంగా 10 పునర్నిర్మాణం ఈ మొదటి సంవత్సరంలో టెండర్ల ప్రక్రియ చేసి ఇది పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. మిగిలినటువంటి బ్యాలెన్స్ ఏవైతే 36 ఉన్నాయో అవి కూడా మరి త్వరలోనే ఎస్టిమేషన్ వేసుకుని దాన్ని కూడా మరి పనిచేయడానికి ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1231 ఇరిగేషన్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి. 4 పంపుల్లో కేవలం 2 పంపులు మాత్రమే పనిచేస్తుండటంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మూడవ ప్రశ్నకు 4వ ప్రశ్నకు సమాధానం మరామతులు చేపట్టడకు సంబంధించిన అంచనాలు పరిశీలనలో ఉన్నవి. వెంకటేశ్వర గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు చెప్పినట్టుగా 19-24 మధ్యకాలంలో ఏదైతే వాళ్ళ కొవ్వూరు నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏపీఎస్ఐడిసి ద్వారాగా 5 స్కీమ్స్ ఉన్నాయి అధ్యక్ష. కుమారదేవం, బ్రాహ్మణగూడెం, చాగల్లు, ఏగేశ్వరం, పైడిమెట్ట. ఈ 5 కూడా చిన్న సన్నకారు రైతులందరూ కూడా గోదావరి వాటర్ ద్వారాగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చేటువంటి వాటర్ అనేది తీసుకుని పంటలు పండించుకున్నటువంటి పద్ధతి గత కొన్ని సంవత్సరాలుగా కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. అయితే వీటి కనీసం గత 5 సంవత్సరాల కాలంలో వీటి గురించి కనీసం ఏమాత్రం కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా దాదాపుగా మా నియోజకవర్గంలో 17,940 ఎకరాల్లో రైతులందరూ కూడా ఈ యొక్క గోదావరి నీరు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంటలు పండించుకున్నారు అధ్యక్ష. గత కొన్ని సంవత్సరాలుగా కూడా వీటిని పంపులు కానీ లేకపోతే మోటార్స్ కానీ రిపేర్లు వస్తూ ఉంటే కనుక చిన్న రిపేర్లతోటి చేయించుకుంటూ రైతులందరూ అడుగుతున్నారు అధ్యక్ష. ఇవన్నీ చోట్ల కూడా ఇవాళ పైడిమెట్ట కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ స్టేజ్ 1లో 4 ఉన్నాయి అధ్యక్ష, 4లో 2 పనిచేస్తున్నాయి అధ్యక్ష. స్టేజ్ 2లో 2 ఉన్నాయి అధ్యక్ష. అక్కడ 3లో 1 పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇలాగ మిగతా 4 లిఫ్టుల స్కీమ్స్లో కూడా సగం 4 ఉంటే 2, 5 ఉంటే 1 అట్లా పనిచేస్తూ ఉన్నాయి తప్ప అన్ని పంపు సెట్లు కానీ అన్ని కూడా పనిచేయట్లేదు అధ్యక్ష. దానితోటి చివరి వరకు కూడా నీరు వెళ్ళాలంటే కూడా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ పంటలు పండించుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవి ఇవాళ రిపేర్లు చేయటం కూడా పనికి రావట్లేదు అధ్యక్ష. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న రిపేర్లు ఉంటే కనుక సంబంధిత కలెక్టర్ గారితో మంత్రి గారితో కూడా మాట్లాడుకుని చిన్న రిపేర్లు వచ్చి దాన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇక రిపేర్లు కూడా పనికిరాని పరిస్థితి ఉంది కాబట్టి గత 20 సంవత్సరాల నుంచి కూడా దీని మీద ఇవి నడుస్తూ ఉన్నాయి కాబట్టి రిపేర్లు కూడా పనికిరావు కాబట్టి కొత్త పంప్ సెట్లు కానీ మోటార్లు కానీ బిగిస్తే తప్ప రైతులకి నీరు అందించే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇప్పటికే 1-2 పంపులతో నడుస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి రైతులందరూ కూడా పంటలు పండించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి వీటి గురించి ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా రైతుల యొక్క పంటలు పండించుకుంటే దాని మీద దాదాపుగా 18,000 ఎకరాలు ఇట్లా రైతులు పండించుకుంటూ ఉన్నారు, నీరు ఇబ్బంది పడుతున్నారు, పంపు సెట్లు మోటార్లు కూడా పనిచేయట్లేదు అని చెప్పినప్పుడు రిపేర్లు కూడా పనిచేయలేదు అన్నప్పుడు కూడా సీఎం ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఇరిగేషన్ మంత్రి గారు కూడా సభలో కూడా ఉండడం జరిగింది మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ మంత్రిగా. దయచేసి సీఎం ఇన్సూరెన్స్ కూడా ఉంది కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారిని మీరే ఈ పనికిరావు అని చెప్పి ఉంది, ప్రాబ్లం ఉందని చెప్పారు కాబట్టి కొంత ఖచ్చితంగా దానికి కొంత నిధులు కేటాయించి సాధ్యమైన తొందరగా కనుక రైతులు కనుక పంపు సెట్లు మోటార్లు బిగించుకునే పరిస్థితి చేయాలి అధ్యక్ష. ట్రాన్స్ఫర్ కూడా ఈ మధ్యకాలంలో కూడా పాడైపోతే కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తో కూడా కొంచెం చేయించుకున్నాం అధ్యక్ష. త్వరితగతిన అది చేయించాలని చెప్పని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం గోదావరి గుడిగట్టు ఏదైతే ఏటుగట్టు మీద ఈ పైడిమెట్ట లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ పైడిమెట్ట ఇరిగేషన్ లిఫ్ట్ 4,950 ఎకరాలకు 9 గ్రామాల్లో సాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ యొక్క పైడిమెట్ట లిఫ్ట్ అనేది 2 స్టేజీలుగా, అంటే స్టేజ్ 1లో చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క 4 పంపు సెట్లు ఉన్నాయి, ఒక్కొక్క పంపు సెట్టు 350 హెచ్పి తోటి 116 క్యూసెక్కుల నీటి సామర్థ్యమైనటువంటి స్టేజ్ 1 అధ్యక్ష. ఇందులో 4 పంపుల్లో 2 పంపులు ప్రస్తుతం పనిచేయట్లేదు, కేవలం 2 పంపులు మాత్రమే స్టేజ్ 1లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా స్టేజ్ 2లో చూస్తే 3 పంపులు ఉన్నాయి, 3 పంపుల్లో మరి ఒక్కొక్కటి కూడా 120 హెచ్పి తోటి 40 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. ఈ 3 పంపులు ఉన్నటువంటి స్టేజ్ 2లో
ప్రస్తుతం ఒక పంపు మాత్రమే పనిచేస్తుంది, 2 పంపులు పనిచేయడంలా. దీనివల్ల ఏదైతే ఈ యొక్క పైడిమెట్ట లిఫ్ట్కి సంబంధించినటువంటి ఆయకట్టు 4,950 ఎకరాలు ఏదైతే ఉందో దానికి సంబంధించి 50% ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క లిఫ్ట్స్ అంటే ఈ యొక్క పైడిమెట్ట లిఫ్ట్ అనేదే కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లిఫ్ట్లన్నీ కూడా, ఎందుకంటే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మనందరం కూడా చూసాం ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో ధ్వంసం జరిగిందో అందులో భాగంగా ఇరిగేషన్ వ్యవస్థ కూడా మొత్తం విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు 2014, 2019లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు యొక్క ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్లో మరి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఇరిగేషన్ గాడిలో పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ 19లో ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ 18,000 కోట్ల మరి ఈ యొక్క బిల్లుల బకాయిలు వారసత్వంగా మాకు అప్పగించడంతో పాటు ఈ యొక్క ఇప్పుడే చెప్పినటువంటి O&M వర్క్స్ అంటే 5 సంవత్సరాల్లోనూ కూడా మరి వాటిని మరుగున పడేసి, అదేవిధంగా ఈ లిఫ్టులు కూడా 5 సంవత్సరాల్లో కనీసం వీటిని O&M పట్టించుకోలేనటువంటి స్థితిలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి లిఫ్టుల పరిస్థితి అన్నీ కూడా ఈ రకంగా ఉన్నటువంటి స్థితి అధ్యక్ష. ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1008 లిఫ్టులు ఉంటే అందులో 355 లిఫ్టులు అసలు పని చేయట్లేదు అధ్యక్ష. అదేవిధంగా 489 లిఫ్టులు అయితే పాక్షికంగానే పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఈ యొక్క 1008 లిఫ్టులలో ప్రస్తుతం పనిచేసేటువంటి లిఫ్టులు ఏంటంటే కేవలం 158 లిఫ్టులు మాత్రమే పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఇది 19, 24, 5 సంవత్సరాల వాళ్ళ పాలన పాపం ఫలితం ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా యొక్క 2-3 సార్లు దీని మీద ప్రత్యేకంగా రివ్యూ చేసి ఏదైతే ఈ యొక్క లిఫ్టుల ద్వారా 8 లక్షల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందుతూ ఉంటే ఈవేళ ఈ లిఫ్టులు పనిచేయకపోవడం వల్ల సగంకే ఈ యొక్క ఆయకట్టు పడిపోయినటువంటి స్థితిని ముఖ్యమంత్రి గారు గమనించి ఏదైతే ఈ యొక్క టోటల్ లిఫ్టులు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా 611 లిఫ్టులు పునరుద్ధరించి దీనికి 595 కోట్ల రూపాయలు, అదేవిధంగా రైతులే కాకుండా మనం పునరుద్ధరించిన తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు ప్రభుత్వమే వీటిని O&M నిర్వహించేటువంటి విధంగా మరి ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్తే ఆ రకంగా పునరుద్ధరించడానికి 595 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ కోసం 765 కోట్ల రూపాయలతోటి మరి ఈవేళ ఈ యొక్క ప్రభుత్వానికి ఆర్థిక శాఖకు కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ పునరుద్ధరణలోనే గౌరవ సభ్యులు అడిగినటువంటి పైడిమెట్ట లిఫ్ట్ కూడా 15 కోట్ల రూపాయలు కూడా ఈ యొక్క పునరుద్ధరణలో ఇంక్లూడ్ అన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే సీఎం ఎష్యూరెన్స్ కూడా ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ రెండింటిలో ఏది ముందు మనకి శాంక్షన్ వస్తే వెంటనే ఆ పైడిమెట్ట పునరుద్ధరించి ఆ 4,950 ఎకరాలకు స్థిరీకరణ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. నెంబర్ 1286